మనం కరీంనగర్కి వెళ్తాము. కరీంనగర్లో చూసుకుంటే సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రధానంగా వినిపించేది కోడి పందాలు. అలాంటి ఒక కోడి గురించి హాట్ టాపిక్ మారిపోయింది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడాను. అండ్ గత 4 రోజుల క్రితం నుంచి కూడా ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికుడు ఒక బ్యాగ్ ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బ్యాగ్ ని తెరిచి చూడగా అందులో కోడి పుంజు కనిపించింది. అది మీద హాట్ టాపిక్ మారిపోయింది కరీంనగర్ మొత్తం కూడా. ఇక దాని గురించినటువంటి ట్విస్ట్లు అన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, వాటి గురించి అప్డేట్స్ ఏంటి చెప్పండి. సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి చెప్పవచ్చు. సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ఏదైతే రంగ వల్లులు, ఏదైతే కోడి పందాలకు నిలయంగా కూడా ఈ సంక్రాంతి పండుగ వేదిక అవుతుంది. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఏదైతే కోడికి సంబంధించి ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. గత 4 రోజుల క్రితము కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక పందెం కోడిని ఏదైతే మర్చిపోయి ఒక ప్రయాణికుడు వెళ్ళిపోవడం జరిగింది. 4 రోజులుగా కూడా ఈ పందెం కోడి ఆర్టీసీ 2 డిపోలో కూడా అధికారులు దాన్ని బంధించి ఉంచిన పరిస్థితి నెలకొంది. అయితే ఎటకీలకు నిన్న సాయంత్రం ఈ రోజు ఏదైతే కోడికి సంబంధించి వేలం పాట కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి అధికారులు ప్రకటించినప్పటికీ కూడా ఇది తాజాగా ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. సోషల్ కావలికి చెందిన ఆంధ్రప్రదేశ్లోని కావలి పట్టణానికి చెందిన వ్యక్తి తాను వేములవాడకు చెందిన రుద్రంగి ప్రాంతంలో నివసిస్తుంటానని, తాపీ మేస్త్రిగా పనిచేస్తుంటానని, ఈ కోడి తనదే అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సెల్ఫీ వీడియో ద్వారా అధికారులకు సమాచారం కొరకు సంప్రదించిన నేపథ్యంలో అలా ఎవరు కూడా ఇప్పటివరకు ఈ కోడికి తమ వద్దని కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఈ తంతు కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ 2 ట్విస్టుల తర్వాత మాత్రం ఏదైతే ఈ కోడికి సంబంధించి ఆర్టీసీ అధికారులు జంతు సంరక్షణ కేంద్రాన్ని సంప్రదించామని, ఈ జంతు సంరక్షణ అప్పగించనున్నట్టుగా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకు. మొత్తానికి ఏదైతే కరీంనగర్